ఓం గం 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 గణాధిపతి నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులు అందరికి కూడా మీకు ఈరోజు మూడవ క్రమం కూడా చెప్తా, బాగా వినండి, తీసుకొని జాగ్రత్తగా చేసుకోండి. మూడవ విధానము, నాలుగో విధానము, ఐదో విధానము, ఆరో అట్లా 10 రకాలుగా మీకు చెప్తా. దీని గురించి జాగ్రత్తగా మీరు చేసుకుంటే ముందుకు పోగలుగుతారు నాయన. ఆ విధంగా చేసుకోండి. తామ్రభస్మము మీద పనులు చాలా ఉన్నాయి. మంచి మంచి వైద్యం ఉంది, వాదము ఉంది. కాబట్టి మీకు తెలిసిన రూట్లో మంచిగా చేసుకోవచ్చు. అబ్జెక్షన్ లేకుండా బాగుంటుంది. చెప్తా వినండి. ఇంకా శుద్ధి చేసిన డబ్బా రాగిది ఎలా శుద్ధి చేయాలి అన్నది కూడా మీకు క్లారిటీగా చెప్తా వినండి. కొంచెం నైట్రిక్ ఒక బకెట్లోనే ప్లాస్టిక్ దాంట్లో కొంచెం నైట్రిక్ వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఈ డబ్బాను అందులో వేసి ఒక 5 నిమిషాలు నిలవ ఉంచి తర్వాత తీసుకొని దాన్ని నీట్గా బ్రష్ చేసి కొట్టండి. కొడితే ఆ సిలుము బులుము శుభ్రంగా పోయి నీట్గా తయారైన తర్వాత ఊడగ చెట్టు గుర్తుపెట్టుకోండి బాగా. ఊడగ చెట్టు యొక్క లావుపాటి ఏరు కావాలి. అంటే ఊడగ చెట్టు కింద ఏరు బాగా లావు ఉండాలి. బాగా మనకు ఒక పిరికెలో లావు ఉండాలి. ఉంటే దాన్ని తీసుకోండి. దానికి ఒక రంధ్రం వేయండి లోనికి. ఆ ఏరుకు రంధ్రం వేయాలి. రంధ్రం వేసి ఆ రంధ్రములో ఈ రాగి డబ్బాను అందులో పెట్టి బాగా ఈ 2 పక్కల రంధ్రం వేస్తావు కదా, రంధ్రం వేసిన దానికి కూడా అదే కర్ర పెట్టాలి. మళ్ళీ ఏరే కర్ర పెట్టకండి. అదే ఏరు పెట్టి మూత బాగా సీల్ చేసి మేక పెంటికలు బాగా గుర్తుపెట్టుకోండి. మేకలు పెంటికలు పెడతాయి కదా, ఆ మేక పెంటికల్లో పెట్టి గజపుటం వేయాలి మిత్రమా. గజపుటము నువ్వు ఎప్పుడు వేస్తావో అప్పుడు అది బాగా కాలి శుభ్రంగా నీట్గా భస్మం అయింది. ఈ భస్మాన్ని కానీ మీరు తీసుకున్నట్లయితే అది తెలుపు మీద వెళ్ళుద్ది, పోతే కాపర్ మీదకి లైన్లో ఉంటుంది. 2 విధాలుగా మీకు బాగుంటుంది. ఆ విధంగా మీరు ముందుకు పోవచ్చు. ఆటంకం అయితే ఏం లేదు, బాగుంది. కానీ మీరు జాగ్రత్తగా చేసుకోవాలి మిత్రమా. అదేవిధంగా ఈ ఊడగ చెట్టు అనేది ఏ చెట్టు అని మీరు ప్రశ్నలు వేయచ్చు. ఊడగ చెట్టు ఏదైనా ఒకటే, ధాతువు అంటే పేర్లు కానీ మార్పులు ధాతువు ఒకటే. ధాతువులు ఒకటే కాబట్టి ఎర్ర ఊడగ కావచ్చు, తెల్ల ఊడగ కావచ్చు, నల్ల ఊడగ కావచ్చు, ఏదైనా సరే ఒకటే. దానికి బాగా లావుపాటి ఏరు తీసుకోండి. సన్నదొద్దు, లావుగా ఉండాలి వేరు కూడా. ఆ ఏరు తీసుకొని ఆ ఏరుకు రంధ్రం వేసి ఆ రంధ్రంలో ఈ డబ్బాను పెట్టండి. కానీ శుద్ధి అవసరం. ఇక్కడ డబ్బాను శుద్ధి చేయటం అవసరం. బాగా ఒకసారికి 2 సార్లు బాగా కాల్చుకో. అది నైట్రిక్లో సల్ఫర్ చేసుకొని బ్రష్ చేసుకొని నీట్గా చేసుకోండి డబ్బాను. ఆ విధంగా చేసుకొని మీరు చేసుకుంటే మంచి భస్మం అవుతుంది. ఓకేనా. విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా, ప్రతి ఒక్కళ్ళు ఒకసారికి 2 సార్లు చూసుకొని నీట్గా తయారు చేసుకోండి. ఓకేనా. ఆ విధంగా చేసుకుంటే మీరు ఏదైనా ముందుకు పోగలుగుతారు.